ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవచ్చాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుం నిత్యమచ్యుతం అంతే అప్పుడు బాగా పెట్టి తునాయమేనే అస్మద్గురోర్భగవతోऽस्य సింధో రామానుజस्य చరణौ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్సన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మాదాహయవర్తనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలేతేంద్రమిశ్రాం శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామ యమునావాస్తవ్యమాలాధరాం యోగేంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద కులాదిపో భట్టార్యన్ నిగమాంతయోగి జగదాచార్యోస కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన పోలే సదేవాదిపా. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాపమృతాసారపూరితం గోమత్తరేయం వేదాంత వేద్యామృతవాదిరాసే వేదార్థ సారామృతపౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపజ్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసో నవే యత్కటాక్షయ కలక్షాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభుర్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసారభోగి సందష్ట జీవ జీవకవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమవే ప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందరజామాతృమునే ప్రపద్యే చరణంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార కౌతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ధీవత్సాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశికపాద సేవా ప్రాప్తా కిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపజ్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడేవర్లిమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవరిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ సర్వోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువడిదినాడియన్నం தென்குருவோரியன்னம் மறுவினியவன் பருவல் என்றும் அருமனைகள் அந்தாதி செய்தான் அடிவினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தோ. மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் விளையன் எந்தை சட்டுகோப்பன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுஜமுந்தன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம்பெறா வான்திகழும் சோலை மதிலரங்கள் வன் புகழ்மய ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோபன் மயம் வாழ்வதத்தை தத்தாய் ஈரமானுசன் மிக்க விரை நிலையும் மையாமயர் நிலையும் தக்க நிலையும் தடையாது தொக்கியிலும் ஓய்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருவோன் யாழினிசை வேதச்செயல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருഭ്യോ నమః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు. நம்மాழ்వార్లు అనుగ్రహించినటువంటి అత్యద్భుత దివ్య ప్రబంధం తిరువాయిమలి. ఇందులో మనం
8వ పదిలో 4వ తిరువాయిమొழிలో మొదటి పాసురాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ముందుగా పాసురానుసంధానం చేసుకుందాం. వార్కడా అరువి ஆனை மாமலையின் மறுப்பு இணைக்குவடையிருத்திருட்டி ஊர்கொள் தென் பாகன் உயர் செகுத்தி அரங்கன் மல்லரை கொன்னு சூழ்பரன்மேல் போர்க்கடாசரர் புறக்கிட மாடமாமிசை கஞ்சனை தகர்க்க சேர்கொள் சிற்றாயந்தின் திருச்செங்கன்னூரில் తిరుచిత్తారు ఎంగళ్ సెల్సార్వే. చాలా అందమైనటువంటి పాసురంగా చెప్పుకున్నాము. ఎందువల్లంటే ఒక కవితాపరంగా దీన్ని గనక ఆలోచిస్తే అందమైనటువంటి ఆలంకారికమైనటువంటి శైలి, రూపకాలంకారమైనటువంటి శైలి ఇందులో మనకి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఒక ఏనుగు, దాని యొక్క దంతాలు, వాటిని చీల్చినటువంటి చిన్న కన్నయ్య యొక్క అద్భుతమైనటువంటి సామర్థ్యం, పరాక్రమం, ఆ ఏనుగు యొక్క మావటి వాడిని చంపినటువంటి సాహసోపేతమైన కృత్యము, అంతేకాకుండా చాణూర ముష్టికులు అనేటువంటి కంసుడు పెట్టిన 2 రాక్షసులని చంపడం, అంతేకాకుండా మంచెల మీద ఉన్న యుద్ధాల్లో ఆరుతేరిన రాజులని అందరినీ కూడా ఒక్కసారిగా నశింపచేయడం, కంసుని చంపడం, ఇలాగా ఆయన యొక్క కళ్యాణ గుణాలని కలిగిన వర్ణిస్తూ నమ్మాళ్ళవార్లు ఆ చిన్న గోపాలుడు శ్రీకృష్ణుడు వేయించేసి ఉన్న తిరుచెంగన్నూరి అని ఈ ఊరితో లింక్ అలా పెట్టారు. అలాంటి సాహసోపేతుడైనటువంటి బాలుడు ఈ తిరుచెంగన్నూరిలో వేంచేసి ఉన్నాడు. అక్కడ తిరుచిత్తారల్ అనేటువంటి పేరు గల నది కూడా ప్రవహిస్తోంది. అదే మాకు సేర్సారు, మేము చేరవలసినటువంటి ప్రదేశము, అదే మాకు ఉపాయము, అదే మాకు రక్షణ, అదే మాకు గతి అనేటువంటి విషయాన్ని ఎన్ని విశేషాలు చెప్పారు. కువలయాపేడాన్ని చెప్పారు, చాణూర ముష్టికుల్ని చెప్పారు, కంసుడిని తమ మద్దతు ప్రకటించేటువంటి రాజులను గురించి చెప్పారు, ఆ కంసుడిని చంపినటువంటి కృష్ణుడు అని 4 రకాలైనటువంటి వృత్తాంతాలని చిన్న పాసురంలోకి తీసుకువచ్చారు నమ్మాళ్ళవార్లు. అంటే ఎంత పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి పదబంధాలతో కూడినటువంటి పాసురమో మనం అర్థం చేసుకోవాలి అని అన్నమాట. అలాగా ఆ కృష్ణుడు వచ్చి తిరుచెంగన్నూరిలో ఉన్నాడని, అక్కడ తిరుచిత్తారు అనేటువంటి నదీ ప్రవాహం పవిత్రంగా ప్రవహిస్తోంది అని, ఆ కృష్ణుడే మాకు రక్షకుడు అని ఇందులో మనకి చెప్తున్నారు. ఇందులో మనం అవతారికను పూర్తి చేసుకున్నాము. ఇంకా ఒక విభీషణాజువాన్న శరణాగతి చేసినటువంటి సందర్భంలో ఆ రామచంద్ర స్వామి యొక్క వాత్సల్యాన్ని ఒకటి చెప్పారు. అంతేకాకుండా ఆ చాణూర ముష్టికులతోటి యుద్ధం చేసినటువంటి కృష్ణావతార వైభవాన్ని ఒకదాన్ని ఇక్కడ చెప్పారు. ఈ 2 అవతారాల వైభవాలు ప్రౌఢిగా ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు వేంచేసి ఉన్నటువంటి తిరుచెంగనూరు అనేటువంటి దివ్య దేశము అని ఇంత చాలా బంధయుతమైనటువంటి భావబంధయుతమైనటువంటి చక్కటి పాసురాన్ని మనకు అందించారు. ఇప్పుడు మనం పాసుర వ్యాఖ్యానాల్లో ప్రవేశిస్తున్నాం. మొదటి పార్ట్ 86వ పేజీ అండి. వ్యాఖ్యానంలో కువలయాపీడం మొదలాన ప్రతికూలరై నిరసిத்த சீர்கொள் சித்தாயினுடைய திருச்செங்கன்னூரில் திருச்சித்தாரியங்களுக்கு నిర్భయమాన పుగల్ ఎంగిరార్. కువలయాపీడము మొదలైన అని ఒక మాట అనేశారు. ఈ మొదలైన అని అనడం వల్ల ఏనుగునే కాదండి, మావటి వాడినే కాదండి, కంసున్నే కాదండి, అతన్ని సమర్థించే రాజులనే కాదండి, ఇంతమందిని అవలీలగా చంపినవాడు, అన్ని అర్థాలు
మొదలానాలో వస్తాయన్నమాట. అలాంటి బాలకృష్ణుడి యొక్క దివ్య స్థానము ఏది? ఈ తిరుచెంగనూరు, తిరుచిత్తార్. ఇక్కడ ఈ నది ప్రవహించేటువంటి ఈ పరమ పవిత్ర దివ్య ప్రదేశము. అదే మనకి నిర్భయమాన పొగరు, ఏ భయం లేనటువంటి ఉపాయం, మనకి సర్వరక్షకం. ఆ స్వామిని మనం సేవించాలి అని అంటున్నారు అన్నమాట. ఇందులో చెప్పామే, ఏదో ఒక వాక్యం చెప్పేయకుండా ఆలంకారికమైనటువంటి శైలితోటి అందమైనటువంటి భావాన్ని ప్రకటించారు నమ్మాళ్వార్లు. ఏమిటి అంత ఆలంకారికమైన శైలి అంటే, ఒక కొండ మీద కాలువలు, ఆ కొండకి ఉన్నటువంటి శిఖరాలు, వాటిని పోగొట్టినటువంటి వాడు. ఇక్కడ మనం సమన్వయించుకోవాల్సినది మదజలాలు అనే కొండ కాలువలు కలిగినటువంటి కువలయాపీడం అనే ఏనుగు. రూపకాలంకారం అంటారండి వీటిని. ఒకదాని ఎందు ఒకదాన్ని ఆరోపించి చాలా అందంగా చెప్పడము అని అన్నమాట. అలాగే ఒక పర్వతం, ఆ ఏనుగుని దేంతో పోల్చారు? ఒక పర్వతంతో పోల్చారు. మరి పర్వతం అనగానే శిఖరాలు ఉండాలి కదండి. దీనికి రెండు వైపులా రెండు దంతాలు ఉన్నాయి. ఇవే ఆ పర్వతం యొక్క శిఖరాలు. దీనిని ఈరెత్తు భగ్నము చేశాడు. మనకి తిరుప్పావై వ్యాఖ్యానాల్లో కూడా చెప్పుకుంటాము. నప్పిన్న పిరాటిని గురించి వర్ణించేటప్పుడు ఆవిడ శయనించినటువంటి మెత్తన్న పంచశైనత్తిల్ అనేటువంటి చోట ఈ వ్యాఖ్యానంలో ఈ కువలయాపీడం అనేటువంటి ఏనుగుని చంపి దీని దంతాలను తీసుకెళ్లి నప్పిన్న యొక్క మంచానికి కోళ్లుగా చేసిన పరాక్రమోపేతుడైన స్వామి అని అక్కడ చెప్పుకుంటామే. అలాగా ఆ శిఖరాలను భగ్నం చేసి ఉరుట్టి దొర్లించి, అది మావటివాడి యొక్క సామర్థ్యాన్ని ఒకదాన్ని కూడా ఇక్కడ నమ్మాళ్వార్లు అందంగా చెప్పారండి. ఏమిటి అంటే, దాని ప్రాణం పోయినా సరే బతుకున్న ఏనుగుని నడిపించినట్లుగా అలా అలా జాగ్రత్తగా నడిపించి తీసుకెళ్ళిపోతాటండి. ఇది మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒకడికి ప్రాణం పోతే అటు ఇటు ఒకడు పట్టుకుని వాడితో మాట్లాడినట్టుగా అలా నడిపించుకొని పోతూ ఉంటారు చూడండి. ఇలాంటి భావ పరంపరలు అనమాట. అలాగే ఇక్కడ ఈయన కూడా, ఈ మావటివాడు కూడా జాగ్రత్తగా బతికున్న ఏనుగని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళిపోతున్నాడు. దానిని నశింపచేసి, అంతేకాదు చాణూర ముష్టికులు అనేటువంటి మల్లుర్లను కూడా కండ్రు చంపి, చాణూర ముష్టికులని ఏనుగుని రక్షించేటువంటి మావటి వాడిని అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి చాణూర ముష్టికులు అనేటువంటి వాళ్ళని చంపి వరన్మేల్ మంచెల మీద ఉన్నారండి. ఎవరు? కొంతమంది కంసుల్ని సపోర్ట్ చేసేటువంటి శత్రు రాజులు అన్నమాట. యుద్ధాలు నడిపిస్తున్నటువంటి అరసలు రాజులు, వాళ్ళు ఉరక్కిడా బాబా ఇంకా మనం ఇక్కడ నిలబడలేం, పారిపోదాం అనేలాగా మాడమ్మి మిసై కంజనై తగర్త్ వాళ్ళందరూ చూస్తుండగా ఎత్తైన సింహాసనం మీద వేంచి ఉన్నటువంటి ఆ కంసుణ్ణి తగర్తూ చంపినవాడు సీర్కొల్. ఎన్ని కళ్యాణ గుణాలు! ఏమంటే వాడిని చంపాడు అంటూ కళ్యాణ గుణం అంటారేమిటండి? చంపడం కళ్యాణ గుణం అంటే అధర్మాన్ని నాశనం చేయడమే ఇక్కడ కళ్యాణ గుణంగా చెప్తున్నారు. కంస నాశనము అనేటువంటిది పరాక్రమోపేతమైనటువంటి కళ్యాణ గుణము. తిరువాయన్ చిన్న గోపబాలుడండి. ఎవరు? శ్రీకృష్ణుడు. ఆయన ఏం చేసి ఉన్నా తిరుచెంగన్నూరు తిరుచిత్తాయ్, తిరుచెంగనూరులో తిరుచిత్తార్ అనేటువంటి పేరు గలనది. ఎంగల్ చేరిపోయి, మేము చేరవలసినటువంటి ఉపాయము దిక్కు అనేది వార్కడ వరువి ఆనై మామలయ్యన్ వ్యాఖ్యానంలో వారానిన్నుళ్ళ మదజల్లమాన వరువి అయ్యుడయ్య ఆనయ్యాగిర మామలయ్యనుడయ్య కడా మదం. ఎంత ఎంత అందమైనటువంటి ఆలంకారిక ప్రక్రియలో ఈ వ్యాఖ్యానాన్ని రచించారా అనిపిస్తుంది. కారుచున్న మదజలాలే సెలయేళ్లుగా గల ఏనుగనే కొండ.
కొండ ఏదండి? ఏనుగు. కొండ మీద ప్రవహించే నదీ జలాలు ఏవండి? దాని గండస్థలముపై స్రవిస్తున్నటువంటి మద జలాలు. ఆ 2 శిఖరాలని కూడా దొర్లించేశాడు అని. ఏం చేస్తారంటే మదం మదకరమాన ద్రవ్యంగళై తీర్తిప్పిచ్చేత్తి పురిగిర వాసలలే నిరుత్తినాన్న. ఆ ఏనుగుకి తిక్క పెరగడానికి, మదం పెరగడానికి దుష్టవ్యాలైనటువంటి చెడ్డ పదార్థాలన్నిటినీ తినిపించేస్తారట. మత్తెక్కి కొట్టుకొని ఇష్టం వచ్చినట్లు పిచ్చిగా ప్రవర్తిస్తుంది అన్నమాట ఆ ఏనుగు. అది కృష్ణుడు ప్రవేశించే మార్గంలో దాన్ని నిలబెట్టారు అని. అది ఏమన్నా చేస్తే అయ్యయ్యో ఏనుగు ఇచ్చేసిందా, ఎంత పని జరిగింది అని తాను కూడా దొంగ కన్నీళ్లు కార్చొచ్చు అనుకుంటున్నట్ట కంసుడు. చూడండి, అదే ప్రమాదత్తాలే వందదెండ్రు మాతులనాయ్ కన్న నీర్ విజువిట్ట నిరుప్పానాగా. అయ్యో ఎంత ప్రమాదం జరిగింది, ఏనుగు జోలికి వెళ్ళాడా, అది ఇలా చేసిందా అని లోకంలో తనేమీ తెలియని వాడిలాగా నలుగురి కోసం దొంగ కన్నీళ్లు పెట్టుకునే కంసుడు అంత నాటకం ఆడాడు అన్నమాట. పుగువాయి నిన్న పోదగం బీజప్పొరుతాన్ ఎన్నక్కడ వదిరే అంటే ఆ అవతల వాళ్ళు జరిగేటువంటిది తనకేమీ సంబంధం లేదు అన్నట్లుగా నాటకం ఆడేటువంటి కంసుడు మరుప్పిణైక్కు వడిరిత్తు మరుప్పాగిర వినైక్కు వడువరై ఇరిత్తు. అంతేకాదు అక్కడ ఆ పర్వత శిఖరాల లాంటి ఏనుగుల యొక్క దంతాలను కూడా తను విరిచేసినటువంటి వాడు. కొంబాగిన శిఖరంగళై అనాయాసేన మరెత్తు. శిఖరాల్లో ఉన్నటువంటి దంతాలని దీన్ని ఎంత కష్టం అండి, ఏనుగుతో యుద్ధం అంటేనే కష్టం. దాని దంతాన్ని పెకలించడం అంటే ఊహించండి. చిన్న బాలుడు ఒక పెద్ద మదించిన ఏనుగుతో పోట్లాడమే కాదు, దాని యొక్క దంతాన్ని పెకలించడము అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు, ఊహకు అందేటువంటిది కూడా కాదు. అమ్మలయిలే 2 శిఖరంగళై ఎడుతా పోలే. ఒక కొండ మీద 2 శిఖరాలు ఉన్నట్లుగా ఉన్నాయి. ఆ దంతాలు ఉరుట్టి కొంబుగళై పరిత్తవారే ఉళుక్కాందదు తిరువడిగళాలే అనాయాసేన తల్లి. అనాయాసంగా పర్వత శిఖరాలు లాంటి ఏనుగు దంతాలను విరిచాడు. అనాయాసంగా అన్నంలో ఉందండి. మనకి ఏం అక్కర్లేదండి. తొట్లల్లో మొక్కలు పెడతాం, కొన్నాళ్ళకి మట్టి గట్టి పడిపోయి ఆ మొక్క అందులో లోపలికి పోతుంది. దాన్ని లాగగలమండి మనం? నీళ్లు పోసి నానబెట్టి తవ్వి ఎంత కష్టపడితే ఆ చిన్న మట్టిలోంచి ఆ మొక్క బయటకు వస్తుందో. అలాంటిది భయంకరమైన ఏనుగు, అది కొండలా ఉంది, దానికి మొలిచాయి 2 దంతాలు. వాటిని పీకడం అనేటువంటిది సామాన్యమైన విషయమా? అది చూస్తే కొండ, ఈయన చూస్తే చిన్నారి బాలుడు. దాన్ని అనాయాసేన అనే మాటకి అంత అర్థం చెప్పారనమాట. అమ్మలైల 2 శిఖరంగళై ఎడుతా పోలే ఉరుట్టి కొంబుగళై పరిత్తవారే ఉళుక్కాందదు. అది పర్వత శిఖరాలు లాంటి ఏనుగు దంతాలని విరిచేశాడు. ఊరుకొళతిన్ భాగం ఉయిరుళ్ళ పదార్థத்தை நடத்துமா పోలే నడత్త వల్లన ఎత్తు శిక్షాబలత్తాలే. అది ఆ ఏనుగును అంతం చేసినా ఇక్కడ అందమైన వ్యాఖ్యానం చేశారండి నంబిళ్ళయ్య గారు. ఏమిటి అంటే చనిపోయిన ఏనుగుని బతికున్న ఏనుగుని నడిపించినట్లుగా లాక్కుని పోతున్నట్టండి మావటీడు. అది ట్రైనింగ్ అన్నమాట. ఇదే ఇప్పుడు చెప్పుకున్నామే, వాడు సమమై కుర్చీలో కూర్చొని అన్నాడు, సినిమాల్లో చూస్తుంటాం మనం. వాడిని అటు ఇటు జబ్బ పట్టుకుని అలా ఈడ్చుకుపోతూ ఉంటారు. అంటే వాడు కూడా వీళ్ళతో నడుస్తున్నారేమో అన్న భ్రమ కలిగేలాగా ఉంటారనమాట. శిక్షాబలం అంత ట్రైనింగ్ అది. చక్కగా తిన్నయ్యనా యానయ్యై
నడెత్తిగిర పాగను అలా తీసుకెళ్ళినటువంటి ఆ ఆ కృష్ణుడి యొక్క ఆ బలాన్ని ఒక్కసారి అది బతికిన ఏనుగులాగా నడిపించినటువంటి మావటీయుడిని కూడా అంతం చేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆ బలం, ఆయన సామర్థ్యం. అంటే ఆ మావటీయుడు ఉన్నంతసేపు అది ఏదో ఒక తిక్క పనులు చేసినట్లుగా వాడు దాన్ని అటు ఇటు తిప్పుతూనే ఉంటాడు. అందుకోసం వాణ్ణే లేకుండా చేస్తే తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పడం అన్నమాట. ఊరుకొల్ తెంబాగన్ உயிருள்ள பதார்த்தத்தை நடத்துமான போலே நடத்த வல்லவனாய்த்து శిక్షా బలத்தாలే తిన్నయ్యన యానయ్య నడుత్తిగర పాకన్ అలా నడిపేటువంటి ఒక సమర్థవంతుడైనటువంటి మావటి వాణిని కూడా నశింపచేసి ఉయిరి సెగుత్తు అత్తై తళ్ళినాలం ఇవన్ను ఉయిరి పోగాదవన్రు అత్తై ముడిత్త తాగాదు కాణం. ఏనుగని చంపినా ఆ మావటి వాడు ఉన్నంతసేపు వాడు ఏదో ఒక అనర్థాన్ని ఆ ఏనుగుతోటి బతికున్న ఏనుగులాగా అవతల వాళ్ళకి కనపడేలాగా అనర్థాలు సృష్టిస్తూనే ఉంటాడు. అరంగిన్ మల్ల రైకొండ్రు మల్ల యుద్ధం జరిగేటువంటి సమయంలో ఆనయ్యన్ కొంబుగళై ఇరండయ్యం ఇరువరం కొండు రంగ మధ్యత్తిలే పుక్కబడవిలే. ఈ బలరామకృష్ణులు ఇద్దరు కూడా రెండు దంతాలని లాగి ఊడపెరికి ఏనుగుని చంపి ఆ రెండిటిని భుజాల మీద పెట్టుకుని రంగస్థలంలోకి వచ్చారు. ఇది చెప్పడం వల్ల ప్రత్యేకత ఏంటండి? వాళ్ళ యొక్క బల పరాక్రమాలకి ఇదిగో మీరు మమ్మల్ని ఏదో చంపడానికి ఏనుగుని పెట్టారే, ఆ ఏనుగు యొక్క దంతాలను మేము ఎలా పట్టుకొచ్చామో చూడండి అని అవతల వాడికి చూడగానే గుండెలు అరిసిపోయేలాంటి దృశ్యం. శత్రువుకి అంత భయాన్ని కలిగించేటువంటి పుక్కాడవిలే అచ్చరుక్కు పొరామయ్యాలే యుద్ధోన్ముఖరాయి వంద చాణూర ముష్టిగళై కళై కొండ్రు. ఆహా, ఇంత పరాక్రమమాన ఒళ్ళు మండిపోయి చాణూరకుడు ముష్టికుడు అనేటువంటి వాళ్ళు మీదకు వచ్చేసేటప్పటికి వాళ్ళ ఇద్దరిని కూడా చంపేసి ஆனை தெரியக்காயாலே விரையறையாதே பட்டது அது போயித்தாகிலும் మల్లరుండెండ్రు కంసన్ నిனைத்திருந்தவர்களை అరియచ్ చేయదపడి. అంటే కులయాపేయడం యొక్క దంతాలను లాగేసిన ఆ కోపానికి చానూరుడు ముష్టికుడు అనేటువంటి వాడు యుద్ధానికి సిద్ధమైన ఏనుగుని చంపిన అది ఒక జంతువు, మల్లులున్నారు అనే ధైర్యంతో ఉన్న కంసుడు. అది ఇక్కడ వ్యాఖ్యానం. అది పోతే పోయిందిలే, వీళ్ళున్నారు కదా, వీళ్ళకి ఎంత తిండి పెట్టి ఎలా మేపి కృష్ణుడు వస్తే నశింపచేద్దాం అనుకున్నాం అన్న కంసుడి యొక్క ధైర్యాన్ని కూడా ఒక్కసారి పోగొట్టేసి, అంటే అడిలిపోయాడు, బేజారెత్తిపోయాడు కంసుడు. అదొకటి. అది పోయి తాగిలం మల్లరు ఉండెండ్రు, ఆ ఏనుగు పోయిన మల్లులున్నారు అనేటువంటి కంసన్ నినైత్ ఇరుందవర్గళై అழிయచ్చైదపడి. ఆ కంసుడున్నాడనే కంసుడికి మల్లులున్నారనేటువంటి ధైర్యాన్ని అంతం చేసి అలా యుద్ధం చేస్తుంటేటండి, నా సమం యుద్ధమిత్యాహో ఎన్నో పెంగళ్ మొదలాన పార్వస్తరం అడంగ కూపిట్టు మీతరాన సమయత్తిలే. అది అక్కడ యుద్ధం చేస్తూ ఉంటేట, అయ్య బాబోయ్ ఈయన ఎంత చిన్నవాడు, ఆయన వాళ్ళెంత బలవంతులైనటువంటి వాళ్ళు. కృత కంసేన కంసోపి మంచం వ్యవస్థిత కేశేష్వాకృష్య విగళత్కిరీటమవనీతలే స కంసం పాతయామాస తస్యోపరి పపాత చ తతో ఆహాకృతం సర్వం ఆసీత్ గ్రంగమండలం అవజ్ఞాయానాథం దృష్ట్వా కృష్ణేన మధురేశ్వరం. ఇది పంచమే అంశే. ఇవన్నీ కూడా విష్ణు పురాణంలో చెప్పినటువంటి, అంటే ఏది చెప్పినా కూడా సోపపత్తికంగా సాధికారికంగా చెప్పడం అనేటువంటిది నంబిళ్ళయ్య గారి యొక్క
అద్భుత పాండిత్యానికి ఒక ఆ ఉదాహరణ అన్నమాట. నసమం యుద్ధమిత్యాహు అన్నాం. అమ్మో వీడు చూస్తే ఇంత చిన్న కృష్ణుడు, వాళ్ళు చూస్తే అంతంత రాక్షసులు, నా సమం, అంత రాక్షసులతో ఈ చంటివాడికి యుద్ధం సమం కాదు అని భయపడుతున్నటువంటి చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ అడిలిపోతూ భీతరాన సమయத்திலே భయపడుతూ ఉన్న సమయంలో అవர்கள் భయమెల్లాం పోంబడి వాళ్ళ భయం తీరేలాగా ఏం చేశారు? అనాయాసేన మల్లరై కొన్రు, ఈజీగా ఆ మల్లులని చంపేసి. అంటే ఒక శత్రు నాశనం చేసేటప్పుడు 2 పద్ధతులు ఉంటాయి. అది కష్టపడి 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 ఎలాగో చంపడం, ఈజీగా చంపి అవతల పాడేయడం. ఇక్కడ వీళ్ళని చంపడం కృష్ణుడు ఏ మాత్రం శ్రమ పడలేదు. అనాయాసేన మల్లరైకొండ్రు, ఈజీగా ఆ మల్లుల్ని చంపేసి. స్టూల్ పరన్మేళ్ సుత్తముండాన మంచెత్తిన మేలే నిండ్రా, ఆ చుట్టూ మంచెలు వేసుకుని, మంచంటే తెలుసు కదండి, ఎత్తుగా వేసుకుని దాని మీద కూర్చుని సింహాసనాలు వేసుకుని కూర్చుని ఉన్నారు ఈ కంసుడి యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా. పోర్కడా వరిసర్ పురక్కిడా కెడుపడయ్యై వెత్తయుండాంబడి కడా విపోరం అరసర్. వాళ్ళు యుద్ధ నిర్వాహకులుగా ఎప్పుడు ఏం చేయాల్సి వస్తుందో దానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ భయాలు, ఈ వీళ్ళకి సపోర్టుగా ఉన్నటువంటి రాజులందరినీ కూడా నశింపచేసి ఆ కంసుడిని అనువర్తించి ఉండే అధర్మపరులైన రాజులు ఎంతో మంది ఉంటే వాళ్ళందరూ ఎత్తుగా మంచలమే కూర్చుని ఉంటే వాళ్ళు దుర్మార్గమైనటువంటి సైన్యాన్ని సమకూర్చుకుని ఎలాగైనా సరే కంసుడికి జయం కలిగించాలి అనే పట్టుదలతో ఉంటే సేనానయ విశారద అని ఒక మాట ఉందండి. ఎంగరపడియే தூசி தலையிலே வெத்திவோடல்லது மீளாதபடி படை பொருத்தி யுத்தத்தை நடத்தவல்ல ராஜாக்கள் ముదుగు కాట్టి ఓడుంబడియాగ. అంత మేమున్నాం కంస, నీకు పర్వాలేదు అని ఓహో ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చారా అన్నట్లుగా సేనానయ విశారద రామచంద్రుని గురించి చెప్తారండి రామాయణంలో. ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎలా ఎలా హతం చేయాలో అలా సైన్యాన్ని సిద్ధం చేసేటువంటి వ్యూహము కలిగినటువంటి రామచంద్రుడు అని పొగుడుతారు రామాయణంలో. అలాంటి వ్యూహాలతోటి అలాంటి రాజులు వెన్ను చూసి ముదుగు కాట్టి ఓడుంబడిలాగా, వెను చూపి పరిగెత్తేలాగా. అంటే పలాయన మంత్రం పఠించారు అని ఒక మాట అంటాను చూడండి. ఏమవుతోందో తెలియకుండా ఒక్కొక్కసారి సరదాగా చెప్పుకుంటుంటాం కదా, ఒక ఆవు దూడో ఇలా ఎగురుతుంది. ఒకసారి ఎగిరేవుడికి మనం పరిగెత్తి 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 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయి అప్పుడు వెనక్కి తిరిగి చూస్తాం, అది అక్కడే ఉంటుంది, అది రాదు. మనం మాత్రం భయంతో ఇంత దూరం పరుగు పెట్టి వచ్చేస్తూ ఉంటాం. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ముదుగు కాట్టి ఓడింబడియాగా మాడ మీమిసై తుంగ మంచ వ్యవస్థిత ఎంగరపడి ఎత్తైన మంచ మీద చక్కగా ఉన్నటువంటి ఉయరందమాడత్తులే ఇరిక్కర తనకు భయం వెంబడవం ఉండు అవ్వడవం ఉయర్తెన ఎత్తు మాడత్తై. అంత ఎత్తుగా ఇంకా నన్ను ఇక్కడుంటే ఎవరు ఏం చేయలేరేమో అనేటువంటి ధైర్యంతో ఉన్నటువంటి కంసుణ్ణి కంజనై తగరత అవనిరెక్కర విడత్తళవం యజుపాయందు. వాడు ఎంత ఎత్తులో ఉన్నాడో అంత ఎత్తు ఎగిరేటండి. ఈ ఎగరడం అనేది యుద్ధ ప్రక్రియలో ఒకటి కదండి. ఉన్న చోటనే ఉండి యుద్ధం చేస్తామంటే శత్రువులు దొరకరు కదా. ఎగరాలి, పరిగెత్తాలి, లాగాలి, పడగొట్టాలి, ఎన్ని ప్రక్రియలు ఉంటాయి. ఈ చిన్న బాలుడు అలా ఆయన ఎంత ఎత్తులో ఉన్నాడో అంత ఎత్తు మీకు ఒక్క ఎగురు ఎగిరాటండి. మయిరై పెడుతూ జుట్టు పట్టుకొని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారండి. మయిరై పెడుతూ కీజే విడవిట్టు మేలే వాయందు కిందకి పడవేసి ఆ పైన తాను ఎక్కి
పశళైక్క కలంబోలే ఉడైతాం పచ్చి కుండని పగల కొట్టినట్లు బద్దలు చేశాడు. ఎందుకు ఈ పోలిక చెప్పారు అని, కాస్త కాలు చేసి గట్టిపడిన కుండ అయితే కొంచెం ఎత్తు నుంచి కింద పడ్డము, కాస్త బలం ప్రయోగిస్తేనో ముక్కలవుతుంది. కొన్ని చూడండి, మీరు పడేసిన పగలదండలేని వాళ్ళ షాపుల వాళ్ళు మన కింద పడేస్తూ చూపిస్తూ ఉంటారు. మనం అలా కాదు, పచ్చికొండ అనుకోండి, ఇలా జారగానే టప్ మన ముక్కలు అయిపోతుంది. అలాగా చీలు చేసేటండి. భలే చెప్పారు. అవజ్ఞయాహతం దృష్ట్వా కృష్ణేన మధురేశ్వరం ఎంగరపడియే కేశే స్వాకృష్య విగళ కిరీటమవనీతలే సకం సంపాతయామాస తస్యోపరి పపాత చ. ఎంత అందంగా రాశారండి. అది ఒక్కసారిగా జుత్తు పట్టుకొని కంసుణ్ణి ఆ పైనుంచి కిందకి లాగి కిరీటాన్ని భూమి మీద పడేలా కొట్టి ఆ కంసుడి మీద పడి వాని మీద పడి యుద్ధం చేసి చంపినటువంటి ఆ దృశ్యాన్ని ఎంత బాగా వ్యాఖ్యానించారో చూడండి. ఎక్కడో దూరంగా ఉన్నవాడిని చంపేయడం కాదు, ఎత్తుగా ఉన్నవాడిని కిందకి లాగడంలో కూడా ఏ కాలు అందితే కింద నుంచి లాగడం కాదు, అంత పైకి ఎగిరి ఆ జుట్టు పట్టుకుని కిందకి లాగడం, నేల మీద పడేయడం, తాను వాడు ఉరం మీద ఎక్కి కూర్చోవడం. రాజద్రోహిగళై కొల్లుంబోదు రాజచిహ్నంగళై వాంగి కొల్లు మాపోలే తాను కొడుత ముడియై వాంగి. అన్నిటికీ ఉదాహరణను చూపిస్తారండి. రాజోద్యోగులు ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఒక రాజులు మొట్టమొదట చేసే శిక్ష ఏంటంటే వాడి నెత్తి మీద ఉన్న కిరీటాన్ని తీసేస్తారు. నువ్వు ఇప్పుడు రాజువేం కాదు, మా రాజుకి బంటువి, ఏదో పెద్ద ప్రభుత్వ అధికారం చూపించాలనుకుంటున్నావేమో అని కిరీటాన్ని ముందు లాగి పడేసినట్లుగా కంసుడు యొక్క కిరీటాన్ని కూడా ముందు లాగి పడేశారు. తాను కొడుత్తముడియై వాంగి కాన్కొన్నదు ఎన్నో అమ్మంగి అమ్మాళ్ పడిపారు. అమ్మంగి అమ్మాళ్ అనేటువంటి మహానుభావులు ఈ శ్లోకానికి అర్థం అలా చెప్పారటండి. ఏమిటి అంటే, అతనికి కట్టపెట్టినటువంటి ఆధికారిక చిహ్నమైనటువంటి ఆ కిరీటాన్ని ముందు లాగి పడేసి నువ్వు రాజువు కావురా అని ఒక భావాన్ని తెలియచేసి, నువ్వు మా రాజుకి దాసుడివిరా అనే ఒక విశేష విషయాన్ని తెలియచేసి అప్పుడు వాడిని చంపాడు. అంటే చంపడం రెండు రకాలు, శరీరంలో ప్రాణాలు తీసేయడం, మామూలు చంపడం. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఎందుకు పనికి రాకుండా పోవడం మానసికమైనటువంటి చావు. ఈ చావు ఒక మహాకవి అందంగా చెప్తాడు, ధైర్యం లేని వారు ప్రతిరోజు చస్తూనే ఉంటారు. అందమైన మాట అండి, చాలా యథార్థమైన మాట. వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇది మాత్రం నిజం. ఎందువల్ల? ధైర్యం లేదు, ఎవరేం చేసేస్తారో అంటూ అది బిక్కు బిక్కు బిక్కుమంటూనే ఉంటుంది. అది రోజు చావడము అంటే అన్నమాట. అలాగా అమ్మంగి అమ్మాళ్ళు అలా అర్థం చెప్పాకండి. సీర్కోళ్ళు సిత్తాయన్ పరువన్ నిరంబాదలిక్క చేయదే వీర శ్రేయాల్ కురైవత్తిరెక్కరా. పవన్ ఆయన తన పరాక్రమాన్ని అంతటినీ కూడా చూడ్డానిక సీర్కోళ్ళు సిత్తాయన్, వయస్సా ఇంకా నిండుగా రాలేదు, అప్పటికి వీరశ్రీతో విరజిల్లుతున్నాడు. వీరశ్రీయాల్ కురైవత్తిరెక్కరవన్, అవడానికి పిల్లాడే కానీ మహాయోధుడిలా మెరిసిపోతూ ఉన్నాడు. తిరుచెంగన్నూరిల్ తిరుచిత్తారు పులినన్న దూరే పోలే ప్రతికూలతంగళు కంజవేండుమోరు. ఆ తిరుచెంగన్నూరులో ఎలా ఉన్నాడు అంటే, అందమైన పోలిక ఒకటి చెప్పారండి. ఒక గుహలో పులి పడుకున్నట్లుగా ఉన్నాడు. ఆ పులి ఆ గుహలో ఉంటుంది అని తెలిస్తే దరిదాపులకైనా ఎవరైనా వెళ్ళగలరండి? పులి కనపడడం లేదు, లోపల ఎక్కడో ఉంది. అయినా సరే అది పులి గుహ అని మనకి తెలిసిందనుకోండి, వెళ్ళగలమా దాని దగ్గరికి? అలాగా శత్రువులు
సమీపించలేనటువంటి తిరుచెంగన్నూరిలో ఈ తిరుచిత్తారనేటువంటి పులి నిన్న దూరుపోలే, పులి శయనించినటువంటి పొదలాగా ప్రతికూల తంగడు కంజవేండుమోర్, శత్రువులు భయపడేటువంటి ఊరు. శత్రువులు ఎవరండి కృష్ణుడికి? ఎవరండి కాదు, ఎవరు కారండి అని ప్రశ్నించుకోవాలి. అందరూ శత్రువులే. మొట్టమొదటి నుంచి కూడా పాపం కృష్ణుడు మాయావి, మేధావి, అవతార పురుషుడు అన్నీ చెప్పుకుంటాం కానీ రెండో కోణం నుంచి కృష్ణుడిని చూస్తే ఎన్ని కష్టాలు పడి పుట్టాడో పెరిగాడో, పుట్టిన క్షణం నుంచే ఏడవడానికి కూడా నోచుకోకుండా, ఆహా పుట్టాడు అని ఉత్సవాలు చేసుకోవడానికి వీలు లేకుండా ఆ రాక్షసులని రోజుల నుంచే రాక్షసుల్ని చంపినటువంటి వాడు. అలాంటి అవతారం అండి. అది తలుచుకున్నప్పుడు భగవంతుడికే అన్ని కష్టాలు పుట్టిన క్షణం నుంచి వచ్చాయంటే మనకు వచ్చిన కష్టాలు అసలు ఏం లెక్కండి అని ఒక్కసారి సమన్వయించుకుంటే, మానవుడు అన్నవాడు, పుట్టాడు అన్నవాడు ఎవరైనా కష్టాల పాలు కావాల్సిందే. అది ప్రకృతి యొక్క లక్షణం. ఈ లక్షణాన్ని కొన్ని నిజాలని చాలా అందమైన వ్యాఖ్యానాలతో చెప్తూ ఉంటారు అన్నమాట. ఎంగళ్ మహారాజర్ పెరియాళ్వార్ శ్రీ విదురర్ తాం పిళ్ళై ఉరంగావిల్లిదాసర్ ఇంగనొత్త పరివార్. ఒక అందమైనటువంటి పెరుమాళ్ళు అంటే ప్రాణం పెట్టేటువంటి ఒక లిస్ట్ ఇచ్చారండి. మొదటి వారు అందరూ పెరియాళ్వార్. ఈ పెరియాళ్వార్ అనేటువంటి ఆయన మిగిలిన వాళ్ళు పెరుమాళ్ళని చూసిన దృష్టి వేరు. అయ్యో నీకెక్కడ లోకం యొక్క దృష్టి దోషం తగులుతుందో అని తల్లడిల్లిన మనస్సు వేరు. అంత ప్రేమ కలిగినటువంటి పెరియాళ్వార్. అలాగే విదురుడు. వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు, ఆ కృష్ణుడు వచ్చినప్పుడు సింహాసనాన్ని వేసి పైన బట్టలు కప్పేసి గోతిలో పడేలా చేసేటువంటి ఇది, అయ్యో నాయన ఇలా చేయకూడదురా అని చెప్పినటువంటి విదుర మనస్తత్వము. ధనుర్దాసు గురించి చెప్పుకున్నాం కదండి. ఇంత చురకత్తిన ఒక దాన్ని బొడ్లో పెట్టుకుని రంగనాథుడు ఊరేగింపులో కూడా వెళ్ళేవాడు. ఎప్పుడైనా ఏదైనా పొరపాటున ఆపద వస్తుంది అంటే తన్ని తాను ముందుగా నశింప చేసుకోవాలి. తాను చూడలేడు పెరుమాళ్ళ కష్టం. తానంటూ ఉంటే పెరుమాళ్ళని రక్షించడానికి దీన్ని ఉపయోగించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చురకత్తిని, అంటే ఇక్కడ తీసుకునే ముఖ్యాంశం ఏంటి? పెరుమాళ్ళు బాగుండాలి అనే కోరే లిస్టు. వీళ్ళు నలుగురు కూడా ఆయనకు మంగళాశాసనం చేసినటువంటి లిస్టు. ఎవరెవరండి? పెరియాళ్వారు, విదురుడు, మొదల సుగ్రీవుడు, ధనుర్దాసు. మహారాజరంటే ఎప్పుడు సుగ్రీవుడండి. నీకేదైనా త్వైకించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ అని రామచంద్రుడు. అయ్యో సుగ్రీవా నీకేదైనా అయితే నాకు ఇంక సీతతో పనేముందయ్యా అన్నంతగా రామచంద్ర స్వామి ప్రేమించినటువంటి భక్తుడు. వీళ్ళందరూ స్వామి బాగుండాలని మంగళాశాసనం చేసినటువంటి మహనీయులు. మహారాజ పెరియాళ్వార్, శ్రీ విదురర్, తామ్ అంటే ఇక్కడ ఆళ్వార్లు అన్నమాట. అంతేకాకుండా పిళ్ళయురంగా వెళ్ళిదాసర్ ఇంకా మొత్త పరివారు. వీళ్ళందరూ కూడా పెరుమాళ్ళకి ఏమి కొరత వస్తుందో అని తల్లడిల్లినటువంటి వారి ఆ లైన్స్ చక్కగా అండర్లైన్ చేసుకుంటే పెరుమాళ్ళ కోసం మంగళాశాసనం చేసిన మహానుభావుల లిస్టుని ఇక్కడ నమ్మాళ్ళవార్లు చక్కగా ఇచ్చారు అన్నమాట. సెల్వారే నిర్భయ స్థానమెన్నో పుగల్. ఇదిగోనండి ఈ స్థలంకి వెడితే ఇంకా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరండి, నిర్భయత్వం అండి అనేటువంటి ఊరుట ఏదండి? ఈ తిరుచెంగన్నూరిల్, తిరుచిత్తారలు ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. కీజివర్ కోడిన భయం నీంగి తెన్నమిడం ఇయల్త జైపిలే తెలిందిరిక్కిరపడి కన్నదే. ఎంతగా ఈ స్థలం నిర్భయ స్వాస్థానము, దీన్ని మనం ఉపాయంగా స్వీకరించాలి అని ఇక్కడ
శారు ఏ ఏ నిశ్చయంగా, ఏ అంటే నిశ్చయార్థం అని చెప్పాం కదండి. నువ్వేరా అంటే నువ్వొక్కడవేరా, మిగిలిన వాళ్ళు వద్దు. శారు ఏ ఇదే నిర్భయ స్థానం. ఇక్కడ ఉంటే ఇంకా ఆయన ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. ఎల్తలేపులే తెలిందిరి స్థిరపడి కన్నదే. ఈ స్థలాన్ని చూసి ఆళ్వార్లు అంతా ధైర్యాన్ని పొందుతున్నారు అనేటువంటి అద్భుతమైనటువంటిది ఒకటి. పొయిటిక్ గా అంటే ఒక కవితాపరంగా ఆలోచిస్తే కూడా చాలా అద్భుతమైనటువంటి పాసురము, ఆలంకారికమైనటువంటి శైలి గల పాసురము, భాగవతోత్తములని చెప్పినటువంటి పాసురము, మంగళాశాసనము చెయ్యాలని కర్తవ్యోపదేశం చేసినటువంటి పాసురం. ఇన్ని విధాల విశేషం అండి ఈ తిరుచెంగన్నూరిల్ మొదటి పాసురం. ఇందులో 4లో 1వ పాసురాన్ని గురించి అదే మాకు దిక్కు, అదే మాకు ఉపాయము ఉపేయము అనేటువంటి దాన్ని అడుగడుగునా చెప్తున్నారండి నమ్మాళ్ళవార్లు. మీరు లౌకికమైనటువంటి రక్షకుల్ని రక్షణ అనుకోకండి. పెరుమాళ్ళే మీకు రక్షకులు, పెరుమాళ్ళే మీకు రక్షకులు అనేటువంటి దాన్ని ఆ ఏవకారాల చేత, నిర్ధారణ ప్రత్యయాల చేత ఎక్కడికక్కడ తమ కవిత్వంలో చెప్తున్నారు. వార్కడా అరువి ஆனை மாமலையின் மறுப்பு இணைக்குனடு இருத்துருட்டி ஊர்கொள் தென்பாகன் உயர் செகுத்தி ஆரங்கின் மல்லரை கொன்று சூழ் பரன்மே போர்க்கடா அசரர் புறக்கிடா மாட மாமிசை கஞ்சனை தகர்த்தா சீர்கொள் சிற்றாயன் திருச்செங்கன்னூரில் திருச்சிற்றாரு எங்கள் செல் சார்வே. 2వ பாசுரம். எங்கள் செல் சாரு யாமுடைய முதன் இமையவர் அப்பனன் அப்பன் பாங்கோ மூவுலகும் படைத்த அழித்தழிக்கும் பொருந்தோ மூவருவன் எம்மருவன் செங்கயல் உவளம் தேம்படை புடை சூழ் திருச்செங்கன்னூர் திருச்சிற்றால் அங்கமருகின்றார் ஆதியா நல்லால் யாவர் மற்றென்னோ అమరు తుణయ్యే. ఈ తిరుచెంగన్నూరులో వైభవాన్ని గురించి, తిరుచెంగన్నూరులో ఉన్నటువంటి వాడు కృష్ణుడు అని అతని సామర్థ్యాన్ని చెప్పారు. ఇక్కడ జగత్ సృష్టియాదులు చేయడానికి ఈ స్వామికి తప్ప వేరొకరికి శక్తి లేదు. అలాంటి స్వామి అంటే జగత్ కారణభూతుడు అని ప్రతిపాదించేటువంటి పాసురం. స్వామి జగత్ కారణ భూతుడు. అన్ని ఏవైనా మిగిలినవి అందరూ అన్ని చేయొచ్చు, కానీ కొన్ని విలక్షణత్వ లక్షణాలు ఈయనకు తప్ప ఎవరికీ ఉండవు. అందులో జగత్ కారణత్వం ఒకటి, మనం రోజు చెప్పుకుంటున్నాం. శ్రీయపతిత్వం ఒకటి, లక్ష్మీపతిత్వం ఒకటి, పుండరీకాయాక్షుడు అనేటువంటి లక్షణం ఒకటి. ఇవి కేవలం శ్రీమన్నారాయణనికే చెందినటువంటి విలక్షణమైనటువంటి లక్షణాలు అని చెప్పడం అని ప్రతిపదార్థం చూడండి. ఎంగల్ సాల్సరు, మేము ఇప్పుడు ఎక్కడ దేనిని ఉపాయంగా పొందాలి అంటే, యాముడై అముదం, మాకు అమృతమూర్తి ఉన్నాడండి. ఎవరండి ఆయన? ఇమయ్యవరప్పన్, ఆయన దేవతలకి కూడా స్వామి అండి. ఇమయ్యవర్ అప్పన్, చాలా అందమైన పదం. ఇమయ్యవర్ అంటే దేవతలు, నిత్య సూర్యులు ఇత్యాదులు, వాళ్ళకు కూడా అప్పన్ తండ్రి. ఎన్ అప్పన్, ఆయనే నా స్వామి, నాకు అమృత స్వరూపుడు, దేవతలకి కూడా తండ్రి, ఆయనే నాకు కూడా తండ్రి. పొంగు మూవలగం పడైతే, ఏమండి ఆయన ఎందుకండి అంత గొప్పవాడయ్యాడు? ఏంటండి ఎవరు చేయగలరు? ఇంత సమర్థమైన 3 లోకాలని సృజించాడండి ఆయన. చెప్పాం కదా, జగత్ కారణత్వం అనేది ఆ పదంకి అర్థం ఇదనమాట, ఇందులో ఉంది అనమాట. అళిత్తు, సృష్టి చేస్తే సరిపోదండి, రక్షించాలి. లోకంలో అంటారు చూడండి, పిల్లల్ని కనగానే కాదు, వాళ్ళని ఒక దారిలో పెట్టి వాళ్ళకి ఒక దారి చూపించాలి. అలా చూపించినటువంటి అళిత్తు,
కాచినటువంటి స్వామి అళిక్కుం. తర్వాత లయకారకుడు కూడా ఈయనే, అంటే సృష్టి స్థితి లయకారకుడు అని. పొరుందం, వీటికి తగినటువంటి, ఏమండి మీరు భలే చెప్తారు, సృష్టి స్థితి లయాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ముగ్గురు దేవతలతోటి కదండి అవుతోంది అని మనం చెప్పుకుంటున్నాం. మరి అలా చెప్తున్నారు ఏమిటండి అంటే, మూరువన్, ఆ మూడు స్వరూపాలు ఈయనవే, వాళ్లలో అంతర్యామిగా ఉండి బ్రహ్మ చేత సృష్టి చేయించి రుద్రుడి చేత లయం చేయించేవాడు కూడా ఈయనే. ఇది సిద్ధాంతం యొక్క పరాకాష్ఠం. దేవతలకి తండ్రి కొడుక్కి పెద్ద ఫ్యాక్టరీస్ ఏదో యాజమాన్యం ఇచ్చాడండి తండ్రి, కానీ అసలు యజమాని తండ్రే. పూర్తిగా కొడుకు చేతిలో పెట్టేసేదాకా తండ్రి ఉన్నంత కాలం తండ్రిదే ఆ గొప్పతనం. అలాగా మిగిలిన దేవతా కోటికి ఆయా విధులని నిర్వహించమని అప్పగించిన భారం తండ్రి, కాబట్టి ఆయనే మూల కారకుడు అని చెప్పడం అన్నమాట. మూరువన్, ఈ మూడు స్వరూపాలు ఆయనవే. ఎమ్మరువన్, అంతకంటే విశేషం ఇంకోటండి, మాకు అంతర్యామి అయిన స్వామి. ఈ అంతర్యామిత్వం అనేది ఇంకా ఎవరికీ లేదండి. మిగిలిన వాళ్ళందరికీ కూడా జగత్కారకులుగా ప్రతిపాదించాలంటే వాళ్లలో లేని ముఖ్య లక్షణం అంతర్యామిత్వం. లోపల ఉండి అన్నిటినీ నడిపించేటువంటి శక్తి. అంతేకాదు కయల్వగళం, ఎర్రటి చేపలు, చేపల్లో ఎన్ని రంగులండి, ఎంత వైవిధ్యం అండి. మనం చూస్తూ ఉంటాం కదా ఫిష్ పార్కులకు వెళుతూ ఉంటే, అసలు ఎన్ని వందల రకాలు, ఎన్ని రంగులు, వాటి యొక్క వైవిధ్యం. అలాంటివి ఉగడం ఆనందించేటువంటి తేన్పడై ఉడై గొప్ప గొప్ప కొలనుల చేత సూరు చుట్టబడిన తిరుచెంగన్నూరు. ఈ తిరుచెంగన్నూరులో ఈ తిరుచిత్తార్ అనేటువంటి నది, ఈ నది వల్ల ఏర్పడినటువంటి పంట కాలువలు, వాటిల్లో ఆనందంగా నాట్యాలు చేస్తూ తుళ్ళి పడుతూ ఉన్నటువంటి సౌందర్యము కలిగినటువంటి చేపలు కలిగినటువంటి తిరుచెంగన్నూరు. అమరిగింద్ర, అక్కడ చక్కగా అలాగా వేంచేసి ఉన్నటువంటి ఆదియా నల్లాల్. ఆదియాను మూల పదం, కారణభూతుడైనటువంటి స్వామి తప్ప, ఆయనే కారకుడు సృష్టికి. అడుగు అడుగున నొక్కి 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 చెప్పడమే. ఏమో నేను నేను అని భ్రమపడతారేమో మీరు, మిగిలిన వాళ్ళు ఎవ్వరు కారకులు కారు. ఆయనే కారణుడు, ఆయనే జగత్కారణుడు అని నొక్కి నొక్కి చెప్పడం. ఎనక్ అమర్ తుణ్మత్ యావర్, ఆయన తప్ప నాకు అనురూపమైన సహాయకులు, సహాయకులు వేరొకరు లేరు. చాలా నిర్ద్వంద్వంగా సిద్ధాంతాన్ని అద్భుతంగా స్థాపించిన చిన్న చిన్న పదాలతో కూడిన పాసురం అంటే, మనకి రక్షకులు శ్రీమన్నారాయణుడు తప్ప వేరొక దైవము కాదు. కాదండి, ఉన్నారు కదండి, వారికి అంతర్యామిగా ఉండి వారి చేత ఆయా పనులని శ్రీమన్నారాయణుడే చేయిస్తున్నాడు. ఈ మాటని కలలో కూడా మర్చిపోకూడదు. ఏదో ఒక అధికారం ఇచ్చి నువ్వు చెయ్యి అన్నంత మాత్రాన మనం దానికి అధికారులం కాలేము. వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు నువ్వు వద్దు అంటే వెంటనే మానేయాల్సిందే. మహాప్రళయం వచ్చినప్పుడు అందరితో పాటు అవి కూడా పోవలసినదే. మూలాలుగా నిలబడేటువంటి దైవం ఆయన ఒక్కడే అనేటువంటి దాన్ని చెప్తున్నారు. 2వ పార్ట్ 89వ పేజీ వ్యాఖ్యానం అండి. జగత్ సృష్ట్యాది సమర్థనాయ్. ఎన్నిసార్లు నొక్కి వక్కానించిన తృప్తి ఉండదండి. ఎందుకంటే అంతగా నిరూపించాలి అని ఆళ్వార్ల యొక్క కోరిక అన్నమాట. ఏమిటది? జగత్ సృష్ట్యాదుల చేత సమర్థనాయ్, సమర్థుడై తిరుచెంగన్నూరిలే నిన్నరుళిన அல்லது எனக்கு நத்துணை இல்லை என்கிறார்.
అక్కడ తిరుచెంగన్నూరులో నాకు తన అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇచ్చినటువంటి స్వామి తప్ప నాకు వేరొక సహాయకులు లేరు 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 అంత నొక్కి వక్కాణిస్తున్నారు. ఎంగళ్ సెల్సారు అనుకూలరాయిరుప్పార్కెల్లాం అంజవేండాద పుగల్. అది అనుకూలులందరూ, భగవంతుణ్ణి విశ్వసించిన వాళ్ళందరూ భయపడనవసరము లేనటువంటి రక్షణ స్థలము ఈ తిరుచెంగన్నూరు అనేటువంటిది. తిరుచెంగనూరు అనేటువంటిది ఆత్మరక్షణ పరాయణుడైనటువంటి స్వామి వేంచేసి ఉన్నటువంటి స్థలము. యాముడై యముదం పుగలేయాయ్ భోగ్య వస్తువే వేరే తేడ వేండాదే ఇరుక్కై. చాలా బాగుంది. అనుభవించేదాన్ని ఏమండి మంచిది ఏదైనా వెతుక్కోవాలండి అనే ఆలోచన కూడా రావాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళితే అమృతం నీకు దొరికిస్తుంది. ఏమిటా అమృతం? స్వామి. ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది మంచిదో అది వెతుక్కోవాలి, ఈ బెంగ లేదండి. అది దానంతటదే నీ కళ్ళ పడుతుంది. ఎంగళ్ యాం ఎన్నప్పల్లర్ ఉండే మేము మాది అనేటువంటి బహువచనాలు వాడారు. ఎందుకని? కేశవంతమర్కు పెంబు తనియలల్లరే. ఇది అండర్లైన్ చేసుకో. కేశవంతమర్ అనేటువంటి దశకం నుంచి ఆళ్వార్లు ఒక్కరు కాదు, భాగవత గోష్ఠితో ఉన్నారు. కాబట్టి మేము మాది అనే బహువచనం వాడుతున్నారు. ఈ బహువచన వాడుకలు రకరకాలుగా ఉంటాయండి లోకల్లో. ఇప్పుడు మామూలుగా ఆశ్రమ ధర్మం చేత ఏకవచనం కాకుండా ఆశ్రమం స్వీకరించిన పెద్దలు బహువచనం వాడతారు. మేము అలా చెయ్యం, మేము ఇలా చెప్తాం. అదే ఆశ్రమ ధర్మం. సామాన్యమైన వాడు మాకు ఇది ఇష్టం లేదండి, ఏం నువ్వు మాకేమిటి, నువ్వు నీ గొప్పతనం ఏమిటి, అక్కడ ఎంత సామాన్యమైనటువంటి వాడివి. ఈ బహువచన ప్రయోగం అందరూ చెయ్యకూడదు. అది ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పారో. కొన్న మెడత్త పిరానడియారోడు మడియారోడు ఒన్ని నిన్న సడగోపని అన్నాం అవరుகளோடு ఒన్ని నిన్ను సొల్లిగిర సొల్లిరే. అది ఈయన ఎవరండి? వైష్ణవ సమూహం అంతా తమ వెంట ఉంది అనేటువంటి భావముతోటి అనుభవిస్తున్నారు. కాబట్టి కేశవంతమరి దగ్గర నుంచి ఈ బహువచన ప్రయోగం ఇలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరండి ఈయన? ఇమయ్యవరప్పన్ అన్నప్పన్. ఇమయ్యవరప్పన్ ఎన్నప్పన్. ఆ రెండు పక్కపక్కలు చెప్పడం ఎందుకు అంటే, నిత్య సూర్యులకి నాయకుడు అలాంటి ఆయన నా ప్రభువు. నా ప్రభు అంటే నేను సామాన్యుడిని ఎంచుకున్నాను అనుకుంటారేమో. నిత్య సూర్య నిర్వాహకుడు, ఆయన్నే నేను సేవిస్తున్నా. అంటే నేను సేవించిన వాడు అంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని చెప్పం. నిత్య సూర్యుడే ఎడమై కొండ పోలే ఎన్న ఎడమై కొండవన్. మళ్ళీ క్లారిటీ, స్పష్టత. నిత్య సూర్యుల సేవను స్వీకరించేవాడు నా సేవని స్వీకరిస్తున్నాడు అంటే ఇంకా లోపలికి వెడితే ఏమర్థం వస్తుందండి? నన్ను నిత్య సూర్యులతో సమంగా ప్రేమిస్తున్నాడు. ఆయన సేవని స్వీకరించిన వాడే నా సేవని స్వీకరిస్తున్నాడు అంటే అర్థం ఏమిటండి? నన్ను కూడా పెద్ద కుమారుణ్ణి చూసినట్టే చూస్తున్నాడు. నిత్యులు ముక్తులు బద్ధులు కదండి. ఈ బద్ధ జీవుణ్ణి కూడా నిత్యులతో సమానంగా చూస్తున్నాడు. సాధారణంగా తల్లిదండ్రులకి అందరి మీద సమానమైన ప్రేమ ఉండాలని రూలేం లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం అవుతూ ఉంటాడు. రామాయణంలో సునస్సేపుడు కథ చెప్తాడు చూడండి. తండ్రికేమో పెద్దబ్బాయి అంటే ఇష్టం, కర్మకాండ చేస్తాడు అని. తల్లికేమో చంటాడంటే ఇష్టం, ఆఖరివాడు అని. పాప మధ్యలో వాడి గత ఏమిటి అని అడుగుతాడు సునస్సేపుడు రామాయణంలో. అలా కాదండి, అందరినీ సమానంగా చూసేటువంటి, పైగా ఇంకా తల్లికైతే వాళ్ళ ముగ్గురులో ఎవరు తక్కువ స్థాయిలో ఉంటారో వాళ్ళ మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇది లోకంలో మనం చూస్తూ ఉంటాం.
వాడికి పర్వాలేదండి, వాడు ఏదో చదువుకున్నాడు, సంపాదించుకుంటున్నాడు, హాయిగా ఉన్నాడు, పాపం వీడికే ఏది ఇంకా తగినంత లేదు అని వీడు ఎంత పేద స్థితిలో ఉన్నా వాడి గురించి ఆలోచిస్తూ వాడి దగ్గరుండి వాడి యోగక్షేమాలు చూడాలనుకుంటుంది తల్లి. అలాగా ఇక్కడ నిత్యసూరులను ప్రేమించే తండ్రి నాకు దిక్కైన తండ్రి అంటే నన్ను కూడా అంత ప్రేమగా చూస్తున్నాడు తండ్రి అని చెప్పడం అన్నమాట. నిత్యసూరిగల ఎడమై కొండ పోలే ఎన్న ఎడమై కొండవన్, చాలా స్పష్టత అండి ఆ వ్యాఖ్యానం. వారి యొక్క సేవను సేవించేవాడు నాలాంటి ఎందుకు పనికిరాని వాని సేవను కూడా పొందుతున్నాడు, స్వీకరిస్తున్నాడు. குத்தைவத்தார்க்கும் నెక్స్ట్ పేజ్ சத்தாஹேதுவாய் குறவைக்கில்லையான எனக்கும் సత్తాహేతువాన అవన్. ఏ లోటు లేని నిత్య సూర్యులకి ఆయన ఆధారభూతుడు. కొరత ఉండడంలో మొట్టమొదటి వాణ్ణి నేను. అక్కడ కొరత అనే మాట తెలియదు నిత్య సూర్యులకి, ఇక్కడ కొరత తప్ప ఏమీ లేదు నాకు అంటే అక్కడ రెండు ఎక్స్ట్రిమిటీసే. అదేమో పెద్ద గొప్పతనం, ఇది నీచత్వానికి. అలాంటి అన్ని లోపాలే అయినా కూడా నాకు సత్తాహేతువుగా ఆయన నిలబడి ఉన్నాడు. నీకు నేనున్నానయ్యా, నీకేం బెంగలేదు అని అంటున్నాడు. పొంగిచ్చాది విస్తృతమాన త్రైలోక్యత్తయ్యం ఉండాకి రక్షిత జిక్కుమవన్. ఎలాంటివైన సమృద్ధములైన 3 లోకాలని సృజించి రక్షించేటువంటి స్వామి. పొరుందు మూరువన్ ఇచ్చేలుగలకు పొరిందిన 3 వడివయుడయ్యవన్. సృష్టి స్థితి సంహారాలు 3 రూపాలు తానే స్వీకరించి 3 పనులని చేయగలిగినటువంటి సమర్థుడు. బ్రహ్మాంతర్యామయ సృష్టికం, బ్రహ్మకి అంతర్యామిగా ఉండి సృష్టిస్తున్నాడు. రుద్రాంతర్యామి అయి సంహరికం, అడుగడుగున నారాయణ పరత్వాన్ని స్థాపించే వ్యాఖ్యాన వాక్యాలు ఇవి. ఆయనకు అంతర్యామిగా సృష్టి, ఈయనకు అంతర్యామిగా సంసారం సంహారం. అంతేకాదు స్వేన రూపేణ నిన్ను పాలనకై పన్ను, తన రూపాన్ని తాను స్వీకరించి రక్షణ కార్యాన్ని కూడా చేస్తున్నాడు. అంతేకాదు పొరుందుగయ్యావదు రజస్తమ ప్రచురాన బ్రహ్మాదిగళోడు దివ్య విగ్రహతోడు వాసయత్తిరుక్కై. రజస్తమాలు, బ్రహ్మగారికి రజోగుణం, రుద్రుడికి తమో గుణంలో చాలా ప్రసిద్ధులైనటువంటి వాళ్లతో పాటు తాను కూడా ఇంత దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడై ఉండి వాళ్లలో మధ్యలో నిలిచి రక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నాడండి తండ్రి. ఎమ్మొరువన్ అల్లాతార్ కార్యం నం బుద్ధ్యధీనమాయిరుక్కుం అతనై అల్లదు. అంటే వాళ్ళతో పాటు తనని కూడా చేర్చుకొని మాకేం భేదం లేదు అన్నట్లుగా వాళ్ళలో కలిసిపోయినటువంటి స్వామి. అందరికీ తాను కారణము, తనకి ఎవరండి కారణం? లేడు, ఎవరు లేరు. ఇది విష్ణు పురాణం చెప్పినటువంటి సత్యం. అల్లదు నన్ కార్యమల్లాగా నిனைவென்படி ఎల్ల కాణమెరిప్పదు ఎన్న నరికవిత్తు ఎన్ భయ నివృత్తి అయి పన్ని. అలాంటి వాడు నా భయాన్ని పోగొట్టి ఎనక్కు ధారకనానవన్. నేను చెప్పుకున్నానే ధారకన్ అంటే జల ప్రాణం. జలం లేకపోతే ప్రాణం నిలబడు, భగవంతుడు లేకపోతే నేను నిలబడను. ఉత్పత్తి స్థితి నాశనం అహేతు హేతుమీశ్వరం స్వేతర சகலங்களும் தன்னினை வியாலே தானொருவன் நினைவெம்படி என்றிக்கே இருக்கிறபடியை காட்டி என்னை ధరిపెత్తవన్. భలే మాట అండి. విష్ణు పురాణంలో శ్లోకం. ఉత్పత్తికి, స్థితికి, నాశనానికి అన్నిటికీ కూడా ఆయనే హేతువు, ఆయన అహేతుడు. ఆయన కారణంకి ఎవరు హేతువు లేరు. శ్వేతర సమస్త పదార్థాలు కూడా తన సంకల్పాధీనాలై ఉన్నాయి. వేరొక సంకల్పం తనకి అవసరం లేదు. తన సంకల్పం వల్లనే సృష్టి జరుగుతుంది. ఇది అంతా సిద్ధాంతాన్ని స్థాపించే సిద్ధాంత స్థాపక వ్యాఖ్యాన వాక్యాలు అని గుర్తుపెట్టుకోవాలి. అంత స్పష్టంగా చెప్పారు. సర్వేశ్వరుడు అలాంటి వాడు అనే జ్ఞానం నాకు కలిగించి నాకు ఇరుక్కరపడి అయి కాట్టి ఎన్నై ధరిపెత్తవన్.
ఆయన నాకు అంతర్యామిగా ఉన్నాడని తెలియచేసి నన్ను నిలబెట్టాడు. అది గొప్పతనం. ఆహా ఇది నా గొప్పే అని అనకూడదు. శంకయలుగడం. ఇంకా ఆ ఊరు ఎలా ఉంది, తిరుచెంగన్నూరు అనేటువంటిది. అక్కడ కొలనులు, అక్కడ చేపలు గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు. దాన్ని రేపు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నము చేద్దాం. 2వ పాసరం. ఎంగళ్ సెల్సారు யாமுடையமுதம் எமையவர் அப்பன் என்னப்பன் பங்குமோ உலகும் படைத்தளித்த பிழிக்கும் పొరుంగమూరం ఎమ్మురువన్. సెంకయల్ అంటే 2 పాదాలు చెప్పుకున్నాం ఇవాళ. సెంకయల్ ఒకడం తెంపడై పుడై సూడ్ తిరుచెంగన్నూరు తిరుచిట్టారంగమరగెండ్ర ஆதியா நல்லால் யாவர் மற்றென் அமர் துணையே. தேவேசன் கோலநாதன் నతయితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరోయోగి భట్టారకౌచ గోవిందం కోరనాదేన చ సాకురు కేశేంద్ర చంద్రం జతీంద్రం మాలాదృగ్యామునార్యౌ మమ హృది నిధే రామ పద్మాక్షనాద తిరువరుణ్మా సేనైములి செடகோபன் நாகமுனி சீரிய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாளாதர் குருகை பிறார் அம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி இருகண்ணர் கம்புளையரம் பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னல் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜாரியதாச சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య ஜமாதரம் பாரு திருவாய் மயப்பிள்ளை மாதக வாழ்வாழ் மணவாழ மாமனவன் வாழி அவன் மாறு திருவாய் மயப்பருளை மானத்தோர் தேரும்படி உரைக்கும் சேர். శ్రీరంగ సింహగతి దేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనుభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమాంబది శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్యసేవది శ్రీదర్పణార్య విబుధం సంశ్రయే దేవి దిత్తే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.